ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ వీక్షిస్తున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు 34 ఎపిసోడ్లు దేవుడు చాలా ఘనంగా జరిగించి ఉన్నారు. 34వ ఎపిసోడ్లో ఎవరు విజేతలు, ఎంతమంది పాల్గొన్నారు, అదే విధముగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుండి ప్రశ్నలకు సమాధానాలు అనేవి ఇప్పుడు మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారు కదండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం నుండి ఈ విధంగా ప్రశ్నలకి సమాధానాలు అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, 34వ ఎపిసోడ్లో ఎంతమంది పాల్గొన్నారనేది మనం చూసినట్లయితే 70 మంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి పాల్గొన్నారండి. ఎవరు విజేతలు అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి శ్యామ్ బెదర్ పిడిగిరాలు ప్రాంతం నుంచి ఒక బైబిల్ క్విజ్లో మరి మొట్టమొదటిగా మరి విజేత అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. తదుపరి అన్నమణి గారు సిర్పూర్ కాజగ్ నగర్, వీరు రెండో విజేతగా మరి నిలిచినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మూడో విజేత సుజాత గారు రెడ్డిగూడెం ప్రాంతం నుంచి, వీరు కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్లో విజేత అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ క్విజ్కి 34 ఎపిసోడ్కి ప్రైజ్ అనేది అందించిన వారు కార్తిక్ బెదర్ రాజమండ్రి ప్రాంతం నుంచి. ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి వారు ఈ రీతిగా మరి ప్రైజ్ మనీ అందించారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. వారి కుటుంబ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ సమయంలో వీరి యొక్క గ్రీటింగ్స్ అని ఇప్పుడు మనము విందాం. నా పేరు శ్యామ్, మాది పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా. నేను తిమోతి పాస్టర్ గారు నిర్వహిస్తున్న క్విజ్లో పాల్గొన్నాను. ఇందులో విజేతగా నిలిచాను. ఇటువంటి క్విజుల్లో పాల్గొనడం ద్వారా బైబిల్ని ఎంతో ఆత్మీయంగా తెలుసుకున్నాను. ఇటువంటి క్విజుల్లో మరెందరో పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. ప్రభు ఘనమైన నామమున స్తోత్రాలండి. మా తిమోతి అయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు 34 ఏళ్ళలో దేవుడు నాకు విజయం ఇచ్చిన దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి క్విజ్ పోటీలో పాల్గొన్న ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నేను 28 వీడియో నుంచి పార్టిసిపేట్ చేశాను. 34 వీడియోలో విజయం వచ్చినప్పుడు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది ప్రైజ్ మనీ మరి అయ్యగారు మీరే క్రిస్మస్ కానుక తీసుకుంటారని కోరుకుంటున్నాను. మరి దేవుడు మరి క్విజ్ ద్వారా మేము చాలా బైబిల్ చదువుకుంటూ ప్రతి వచనం మరి చదువుకొని మంచిగా ధ్యానించుటకు దేవుడు మరి ఎంతో కృపనిస్తున్నాడు. మరి ఎంత బలహీనత ఉన్నా కానీ మరి మేము మంగళవారం మంచి ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉండి మంచిగా మరి ఈ క్విజ్ పోటీలో పాల్గొంటూ దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవుడికి వందనాలు. చాలా మిస్ అయ్యాం అనుకుంటున్నాను. మరి యూట్యూబ్ ఛానల్లో నేనే చూస్తున్నగా తెలుసుకున్నాను. మా చాలా పుస్తకాలు అయిపోయినాయి. మరి ఇంకా ముందు కూడా మరి దేవుని కృప ద్వారా పాల్గొంటూ దేవుడు సాయం చేయాలని, దేవుడు విజయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ తిమోతి గారి పరిచయాన్ని, వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించాలని, మరి ఎంతో భారమైన పరిచర్య చేస్తున్నందుకు దేవుడు వారు ఎంతో భారం వహించి చేస్తున్నందుకు దేవుడికి వందనాలు. మరి వారిని ఇంకా దీవించాలని కోరుకుంటూ మరి చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. బ్రదర్ తిమోతి గారికి వందనాలు. ఈ బైబిల్ క్విజ్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ బైబిల్ క్విజ్లో విజేతగా నిలవడానికి దేవుడు చూపిన ఉచిత కృపను బట్టి దేవుని నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తిమోతి బ్రదర్ గారి పరిచర్యలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎన్నో ఆత్మను రక్షించేవిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. గ్రీటింగ్స్ ఎంతో చక్కగా అద్భుతకరంగా మరి తెలియజేసిన ముగ్గురికి తెలుగు బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో 70 మంది ఎవరు ఏ ప్రాంతం నుంచి మరి పాల్గొన్నారు, వారి పేర్లని ఇప్పుడు మనము
ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతగానో దేవుని యొక్క మహాకృప ద్వారా 34 ఎపిసోడ్ని ఈ రీతిగా మరి విజయవంతంగా ముగించుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్య గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. మరి నూతనంగా కూడా ఎంతోమంది మరి పాల్గొన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ క్విజ్ యొక్క ముఖ్య ఉద్దేశం 66 పుస్తకాలు మరి గ్రంథాన్ని ధ్యానించాలి ప్రతి ఒక్కరైన ముఖ్య ఉద్దేశం ద్వారా ఈ యొక్క బైబిల్ క్విజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి బైబిల్ క్విజ్ 2వ యోహాను 3వ యోహాను యోధ 3 పత్రికల నుంచి కూడా మరి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగును కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అలాగే ఇంకెవరైనా నూతనమైన వారికి మరి తెలియచేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన కండ్లు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతగానో గత 8 నెలల నుంచి కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమంలో మరి పాల్గొని ఎంతో చక్కనైన ఆశీర్వాదాలు ప్రభా, అలాగే ఆయన మరి చక్కనైన జ్ఞానాన్ని పొందుకున్న విధానికి వందనాలు. మా అందరితో కూడా నీ వాక్యాన్ని ఈ రీతిగా నాయన మరి అనేక విధాలుగా నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని, యవనస్తులను, చిన్నవారిని, పెద్దవారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన విషయాలు మేము తెలుసుకునే కృపను, ధన్యత మాకు దయచేయండి. అలాగే వారి సంఘాలని, నేను వారి కుటుంబాలని, వారి బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని, మంచిగా దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, తదుపరి బైబిల్ క్విజ్ 2వ యోహాను 3వ యోహాను యోధ 3 పత్రికల నుంచి కూడా బైబిల్ క్విజ్ అనేది ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాల్గొనండి. తదుపరి ప్రశ్నలతో మరల కలుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.